మందిరములో ప్రభువా ఈ కుమారుని ప్రతిష్ఠిస్తూ ఉన్నాను. అందరూ చెప్పండి. ప్రభువా ఈ కుమారుడు ఎదిగి నాయనా నీ కొరకు గొప్ప కార్యములు బిడ్డ పట్ల తండ్రి నాయన మీ అధికారమును ఒప్పుకొనిస్తున్నాము ప్రభువా. మీ అధికారముతో నడిపించమని వేడుకుంటాము. ఇదిగో తండ్రి ఈ బిడ్డ ఇది మొదలుకొని తను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు వచ్చుటకు సహాయం నూరంతులుగా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి. ఆయన బహుమానమును జాగ్రత్తగా కాపాడుకున్నట్టు నీ కృపను దయచేయండి, శక్తిని బలమును దయచేయండి. నాయనా నీ యొక్క తండ్రి నాయనా ప్రతి అవసరత బిడ్డలకు తీర్చండి. ఇదిగోనా మన దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారి బంధుమిత్రులను నేను మరి అత్తమామలను ప్రభువా నేను వారి యొక్క తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ కుమారుడిని కలుగుటకు ఈ కుమారుడికి ఒక గుర్తింపు వచ్చుటకు ఈ కుమారుడు ప్రభువా ఈ లోకములో జీవించుటకు సంఘములో జీవించుటకు నామకరణం నేటి నుంచి కుమారుడు నేటి నుంచి తండ్రి నైనా శరణ్ రాజు అని పిలవబడుతుంది. అందరూ ఆమేన్ చెప్పండి. శరణ్ రాజు అని పిలవబడుతుంది. ఆశ్రయము రక్షణ ప్రభు ఈ కుమారుడిని దీవించండి, ఆశీర్వదించండి, నువ్వు వంతులుగా బలపరచండి. శరణ్ ప్రభు ఆశ్రయముగాను రక్షణ దుర్గముగాను సహాయం చేయండి. మేళ్లను నిరంతరంగా బలపరచండి, ఆశీర్వదించి దీవించి బలపరచండి. యేసు నామములో